న్యూస్ చూస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. దరఖాస్తుల్లో తప్పులు ఉంటే పక్కన పెట్టొద్దని చెప్పి అధికారులకు సూచించినట్టుగా తెలుస్తోంది. మౌఖికంగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దరఖాస్తుదారునికి ఫోన్ చేసి సరైన సమాచారం తెలుసుకొని డేటా ఎంట్రీని పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. 6 గ్యారంటీల కోసం 1,25,00,000 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెలాఖరులోగా డేటా ఎంట్రీ ప్రక్రియ ముగించాలని చెప్పి గడువు విధించింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో ఎక్కడైనా డేటా ఎంట్రీలు, ఎందుకంటే డాక్యుమెంట్స్కి మనం చూస్తూ ఉంటాం, ఇన్ఫర్మేషన్ కాస్త లేకపోయినా కొంచెం ఏమైనా తప్పులు ఉన్నా సరే ఆ దరఖాస్తుకు సంబంధించి ఉంటే కాంటాక్ట్ నెంబర్ని, ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి ఆ వివరాలను తెలుసుకొని డేటా ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏ డాక్యుమెంట్ని కూడా, ఏ దరఖాస్తును కూడా పక్కన పెట్టద్దు, ఏ రిక్వెస్ట్ ఫామ్ను కూడా పక్కన పెట్టద్దు. డేటా ఎంట్రీ ప్రక్రియలో ప్రతి దరఖాస్తు ఆ ఇన్ఫర్మేషన్, ఆ సమాచారం అంతా పొందుపరచాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఎటువంటి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డేటా ఎంట్రీకి సంబంధించి? ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు, ఏంటి దీనికి సంబంధించి? ఎగ్జాక్ట్లీ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారంటీల అమలు కోసం ఏదైతే అభయహస్తం ఫామ్ ఇచ్చిందో, ఫామ్స్తో పాటు అందులో ఏమైనా డీటెయిల్స్లో, అంటే ఆధార్ నెంబర్ దగ్గర కానీ, రేషన్ కార్డు నెంబర్ దగ్గర కానీ, ఇంటి అడ్రస్ దగ్గర కానీ, కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించినటువంటి అంశంలో ఏమైనా కొన్ని పొరపాట్లు ఉన్నా, కొద్దిమంది మెన్షన్ చేయకపోయినా, లేకుంటే దానికి సంబంధించినటువంటి అటాచ్ చేసేటువంటి డాక్యుమెంట్లు మిస్ అయినా, ఆ డాక్యుమెంట్లలో సమాచారం స్పష్టత లేకున్నా కూడా పెద్దగా ఇబ్బంది పడద్దు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, అప్లికేషన్ దారుల్ని దాన్ని తీసి పక్కన పెట్టొద్దు, అప్లికబుల్ కాదు అనేటువంటి దానిపైన దృష్టి పెట్టొద్దు. అందులో మెన్షన్ చేసినటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకొని ఈ నెల ఆఖరు లోపల 30వ తారీఖు లోపలనే, జనవరి కంటే ముందుగానే డేటా ఎంట్రీ అయిపోవాలి. అప్పటి నుంచి ఇంటింటి సంబంధించినటువంటి సర్వే ఉంది ప్రభుత్వానికి సంబంధించినటువంటి టార్గెట్లో భాగంగా. కాబట్టి డేటా ఎంట్రీలో ఖచ్చితంగా వచ్చిన అప్లికేషన్లు అన్నిటి కూడా డేటా ఎంట్రీ చేయండి. వాళ్ళు అర్హులా కాదా అనేటువంటిది నిర్ణయించేటువంటి టైం వేరే ఉంది, అంటే ఇంటింటి సర్వే చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం అప్లికేషన్ దారులని పక్కన పెట్టొద్దు అనేటువంటిది ఆదేశాలు అందాయి. ఎందుకంటే 6 గ్యారంటీలు కొత్త పథకాలలో చాలా ఉన్నాయి. గతంలో పెన్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు, రైతు బంధు తీసుకున్నటువంటి వాళ్ళు కాకుండా అనేక సంక్షేమ పథకాలు, 500 రూపాయల సిలిండరు, 200 రూపాయల ఫ్రీ, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 2,500 రూపాయల అమౌంట్ ప్రతి మహిళకి, తర్వాత ఉద్యమకారులకు 250 గజాల జాగా, 25,000 పెన్షను, ప్రభుత్వ ఉద్యోగము, ఇవన్నీ అందులో మెన్షన్ చేసి ఉన్నాయి. కాబట్టి ఆ విషయంలో చాలా భారీ ఎత్తున ప్రజల నుంచి వచ్చాయి. 1,25,00,000 మంది అప్లై చేయడం జరిగింది. అందులో 20 లక్షలు ఇతర డాక్యుమెంటేషన్కు, వాళ్ళు రేషన్ కార్డు కోసం కావచ్చు, ఇతర సమస్యల కోసం అప్లై చేసుకున్నప్పటికీ కూడా కన్ఫ్యూజ్ కావద్దు. మీకు అప్పజెప్పినటువంటి ప్రకారం ఇప్పుడు నోడల్ అధికారులను గతంలోనే నియమించారు. ఆ నోడల్ అధికారులు ఏం చేస్తూ ఉన్నారంటే, కొద్దిమంది ప్రైవేట్కి సంబంధించిన ఏజెన్సీలకు ఇచ్చారు, తర్వాత కొద్దిమంది ప్రభుత్వ అధికారులకు ఇచ్చారు. ఒక్కొక్క అధికారికి 750 నుంచి 800 అప్లికేషన్లు బిండల్ తయారు చేసి సపరేట్గా ఆ బిండల్ అప్పచెప్తా ఉన్నారు. వారికి టైం టార్గెట్ పెడతా ఉన్నారు. ఆ బిండల్ని ఆ రోజు పూర్తిగా డేటా ఎంట్రీ చేసి తిరిగి మళ్ళీ అదే సెక్షన్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్ అధికారికి అందించాలి. అందించిన తర్వాత ఆ డీటెయిల్స్ అందజేయాలి. తర్వాత మళ్ళీ తిరిగి వార్డు వైజ్గా, ఏరియా వైజ్గా మళ్ళీ ఒక డేటాకి సంబంధించినటువంటిది ఎంట్రీ కోసం ఒక బిండల్ ఇస్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో అప్లికేషన్ల బిండల్ పూర్తి స్థాయిలో 750 నుంచి 800 ఉంటున్నాయి అప్లికేషన్ల వాళ్ళు మళ్ళీ ఎంట్రీ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో రోజువారీగా ఎన్ని అప్లికేషన్లు డేటా ఎంట్రీ అవుతున్నాయి, ఏరియా వైజు ఎన్ని అనేటువంటి దానిపైన పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందజేస్తారు. వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి శాఖాపరంగా ప్రజాపాలన పేరిట ఒక మార్క్ తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. అందులో ఫెయిల్యూర్ వస్తే పూర్తిగా ప్రభుత్వం మీద ప్రజల నుంచి విశ్వాసం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెగ్లిజెన్స్ చేయొచ్చు, వచ్చిన ప్రతి అప్లికేషన్ని డేటా ఎంట్రీ చేయాల్సిందే అనేటువంటిది ప్రభుత్వానికి విన్నవించినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం విన్నవించింది అధికారులకు, నోడల్ అధికారులకు పూర్తిస్థాయిలో. సో దానిపైన క్లోజ్ మానిటరింగ్ జరుగుతూ ఉంది. ఈ నెలాఖరు లోపల డీటెయిల్స్ డేటా ఎంట్రీ కావాలి. తర్వాత ఇంటింటికి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి సర్వే చేయాలి, ఎవరు అర్హులు కాదు అనేటువంటి దానిపైన ప్రభుత్వం ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎస్, ఈ డేటా ఎంట్రీకి సంబంధించి సమీక్ష చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుంది? ఎందుకంటే డేటా ఎంట్రీ జరగాలి, డేటా ఎంట్రీ జరిగిన తర్వాత మీరు అన్నట్టుగా ఇంటింటికి వెళ్ళి సర్వే చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో డేటా ఎంట్రీకి సంబంధించి ఎందుకంటే చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే కొంత ఇన్ఫర్మేషన్ పొంతన కాకపోవచ్చు, కొంత ఇన్ఫర్మేషన్లో మీరు అన్నట్టుగా కొద్దిసేపటి క్రితం ఫోన్ చేసే వాళ్ళ డేటా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నేపథ్యంలో
కాస్త సమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి దీని మీద ఏమైనా మళ్ళీ సమీక్ష నిర్వహించే అవకాశం ఉందా అధికారులతో, లేకపోతే ఇతర ఉన్నతాధికారులతో? అంటే అప్లికేషన్ మనం అభయహస్తం ఫామ్ ఒకసారి మన స్క్రీన్ పైన చూస్తే అభయహస్తం ఫామ్లో డీటెయిల్స్లో మొత్తం ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటిది 5 గ్యారెంటీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉన్నాయి. 6 గ్యారెంటీలు లేవు, కానీ అందులో ఒకటి యువ వికాసానికి సంబంధించి యువకులకు చేకూర్చే అదొక్కటి మినహాయిస్తే మిగతా 5 గ్యారెంటీలో అభయహస్తం గ్యారెంటీలో 500 రూపాయల సిలిండరు, తర్వాత 200 రూపాయల 200 యూనిట్ల కరెంటు, 2500 రూపాయల మహిళకు, తర్వాత ఉద్యమకారులకు, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి. పెన్షన్స్, రైతు బంధు, రైతు భరోసా పేరిట వీళ్ళు ఇస్తామన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి, కానీ అక్కడ డీటెయిల్స్లో భాగంగా కొద్దిమంది దాంతోపాటు అటాచ్ చేయాల్సినటువంటి కొన్ని ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబరు, ఇంటి నెంబరు, కుటుంబ సభ్యుల వివరాలు, ఇంటి అడ్రస్సు, ఫోటో, ఇందులో నుంచి ఏ ఒక్కటి లేకున్నా కూడా యాక్సెప్ట్ చేయమని చెప్తా ఉన్నారు. కేవలం మొబైల్ నెంబర్ రాసున్నా కూడా మొబైల్ కాల్ చేసి ఆ దరఖాస్తుదారుల నుంచి సమాచారం తెలుసుకొని ఎంట్రీ చేయాలనేటువంటిది ప్రభుత్వం నుంచి అందినటువంటి ఒక స్పష్టమైనటువంటి సూచన. సో దాన్ని ఎవరు ఉల్లంఘించొద్దు అనేటువంటిది డైరెక్ట్గా ముఖ్యమంత్రి చెప్తా ఉన్నారు. కాబట్టి మౌఖిక ఆదేశాల రూపంలో ఆ విషయం పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడతా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేశారో దాంట్లో రేషన్ కార్డ్ జిరాక్స్ కానీ, ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల జిరాక్స్ సంబంధించిన ఏదైనా మిస్ అయినా కూడా దాన్ని నాట్ అప్లికేబుల్ అనేటువంటిది పక్కన పెట్టొద్దు, ఖచ్చితంగా వారి డేటా ఎంట్రీ చేయండి, కుటుంబ సభ్యుల వివరాలు అడిగి తెలుసుకోండి, డీటెయిల్స్ తీసుకోండి అంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. సో ప్రజాపాలన పైన క్లోజ్ మానిటరింగ్ ఉంది, ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. దీనిపైన అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఆ శాఖ మంత్రులకు, ఆ జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్న వారికి సమాచారం ఇస్తూ ఉన్నారు. నోడల్ అధికారులు ఉన్నారు ఒక్కొక్క ఏరియాకి సంబంధించి, వారు రోజువారీగా ఎన్ని అప్లికేషన్లు డేటా ఎంట్రీ అవుతున్నాయి, డేటా ఎంట్రీ అయినటువంటి అప్లికేషన్లలో ఏ పథకానికి ఎక్కువగా అప్లై చేశారు, పెన్షన్కా, రైతు బంధుకా, 2500 రూపాయలకా, ఇందిరమ్మ ఇండ్లకా, 200 యూనిట్ల కరెంటు ఫ్రీకా, ఎవరెవరు ఎన్ని అప్లై చేసుకున్నారు, ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నారు. దాన్ని ప్రతి ప్రభుత్వం వివరాలు వెల్లడిస్తుంది. ఈ జనవరి 30 తర్వాత ఇంటింటికి వెళ్ళి వీరికి సంబంధించినట్టు విచారిస్తారు, అర్హులు ఎవరు కాదనేటువంటిది. సో చాలా స్పష్టంగా ప్రత్యేకంగా ఫోకస్ ఉంది ప్రజాపాలనకు సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్, డేటా ఎంట్రీ పైన. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తుల డేటా ఎంట్రీలో ప్రభుత్వ అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ దరఖాస్తుల వివరాలు కనుక పొంతన లేకపోతే, ఆ డాక్యుమెంట్స్ అంటే పొంతన లేకపోవడం కావచ్చు, లేకపోతే వివరాలు సరిగ్గా లేకపోతే కనుక ఎటువంటి అనుమానం ఉన్నా ఆ దరఖాస్తుని పక్కన పెట్టద్దు. ఎందుకంటే ఆ దరఖాస్తులో ఎటువంటి ఇబ్బందులైనా ఉంటే కనుక ఆ దరఖాస్తుదారిని ఆ ఫారంలో, ఆ దరఖాస్తులో, ఆ డాక్యుమెంట్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీకు వివరాలను తెలుసుకొని ఆ వివరాలను పూర్తి చేసి అప్పుడు డేటా ఎంట్రీ చేయండి. అంతేకాని పొంతన లేదనో లేకపోతే సరిగా లేవనో, వివరాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి వాటిని పక్కన పెట్టద్దు. ఆ డేటా ఎంట్రీ ప్రాపర్గా జరగాలి. ఎందుకంటే ఎక్కడ ఒక్క డేటా ఎంట్రీకి సంబంధించి ఒక డాక్యుమెంట్ పక్కకి వెళ్ళినా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా దాన్ని అర్థం చేసుకొని ఎగ్జిక్యూట్ చేయాలంటూ కూడా అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. మౌఖికంగా ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తులో తప్పులు ఉంటే పక్కన పెట్టొద్దని చెప్పి అధికారులకు సూచించారు ఆయన.